మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా సికింద్రాబాద్ తండాలో ఉన్నాము. అంగవైకల్యం ఆపై పేదరికం తోడైతే ఆ బాధ వర్ణనాతీరం. అలాంటి పరిస్థితి 24 ఏళ్ల యువకుడు బూక్య నరేష్ ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం మనం బూక్య నరేష్ ఇంటి వద్ద ఉన్నాము. ఆ పరిస్థితుల గురించి వారి బంధువుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీ పేరు? చాంద నా పేరు. ఏమైంది బూక్య నరేష్కి? అదే పుట్టుకతోనే అంగవైకల్యమా మధ్యలో వచ్చింది? సరే, పుట్టుకతోనే ఉంది సార్. ఇప్పుడు 26 సంవత్సరాలు ఆయనకు. 26 సంవత్సరాల వచ్చి ఇట్నే పడి ఉన్నాడు ఆయన. వికలాంగుడు. చాలా ఇబ్బందిగా అయితే ఉంది. దొడ్డికి పోవాలన్నా, ఒంటెలు పోవాలన్నా. ఇప్పుడు అమ్మ నాయన లేని అనాథ పరిస్థితి ఆయనకు. అంటే అమ్మ నాన్న లేరు అంటే మధ్యలోనే కాలం చెందారా? అమ్మ అయితే మధ్యలో వెళ్ళిపోయింది, నాయన అయితే చనిపోయిండు. అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చింది, కానీ ఇప్పుడు వాళ్ళైతే ప్రస్తుతానికి అన్నతమ్ములే చూస్తారు ఆయనకు. నాయన అయితే చనిపోయిండు. ఫస్ట్ తాతయ్య తాతమ్మ చూసిండు. అందున మాకు చేత అయిన వరకు మేము ఎత్తుకున్నాం. ఇప్పుడైతే మాకు అసలే చేత కావట్లే ఆయన పరిస్థితి, ఆయన ఇబ్బంది చూసి. ఏవైనా సాయం చేస్తారని మేము అడిగితే రాజకీయ నాయకులు వస్తారు, సాయం చేస్తా అని అంటారు. ఓట్లప్పుడు వస్తారు, సాయం చేస్తా అని మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది కట్టిస్తా, అది కట్టిస్తా, ఇట్లా ఇస్తా, సాయం చేస్తా అంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించేసుకుంటలేరు. అంటే స్థానికంగా మహబూబాబాద్ జిల్లాలో ఆల్రెడీ అంగవైకల్యుల కొరకు వాళ్ళకి చైర్స్ కానీ వాకర్స్ అవన్నీ వచ్చాయి. వాటి గురించి మీరు అప్లై చేసుకోలేదు? మేము చేసుకోలేదు సార్. మాకు ఎవరు అడిగినా ఇప్పిస్తామంటారు, మాకైతే ఇప్పియలే. మేము చేసుకోలేదు వరకు. ఆయనకి ఏది రాలే. ఒక 2-3 అడిగినా కూడా వస్తుంది అంటారు. మళ్ళీ ఏది మాకు తెలియదు అంత. మేము చదువుకోలేదు కదా సార్. ఏదైనా అప్లై చేస్తే వాళ్ళకి తెలుసుకుంటే మాకు చెప్పలే వాళ్ళు. మేము తెలుసుకుంటానంటే ఇస్తా అంటారు, మళ్ళీ ఇవ్వలేకపోతారు. అంటే మీరు స్థానిక సర్పంచ్ కానీ కార్యదర్శిని కానీ అడిగి ఎలా అప్లై చేయాలని కూడా మీరు అడగలేదా? అడిగినాం సార్. వాళ్ళకి అడిగితే ఇస్తా అని చెప్తారు, కానీ ఇప్పటి వరకు అయితే ఆయనకి ఏ సాయం అయితే అందలే. సైకిల్ అయినా ఏ సాయం అయినా, ఆయన ఒంటరి వాడు, మరి అనాథ లెక్క ఉన్నాడని ఏ సాయం అయితే మాకైతే అందలేదు సార్. ఇట్లా ఇప్పుడు అన్నదమ్ముల రెక్కల మీదనే ఆయన బతుకుతాండు, తింటాండు. పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది. పింఛన్ అయితే వస్తుంది. ఏ సాయం అయితే ఇది వరకు రాలే. పింఛన్ అయితే వస్తుంది. నెల ప్రతిసారి పింఛన్ అయితే వస్తుంది, కానీ ఆయన నడవడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ చైర్స్ అనేది లేవు. ఇప్పుడు ఆయనకు ఒంటెలకు మొయాలన్నా, ఇక్కడక్కడ తిప్పాలన్నా లేదు సార్. ఇటు మంచంలో అయితే వాసన బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇంటికాడ ఉంటా, ఒకసారి ఉండవు, దాంట్లోనే పోతాడు. అంటే ఒంటికి రెంటికి మంచంలోనే మొత్తం మంచంలోనే సార్. అది వాసన వస్తుంది. మళ్ళీ ఇటు పక్కలు కూడా ఇట్లా వాసన వస్తుంది. ఏదైనా సైకిల్ ఇట్లా లేదా అని అడిగినా కూడా మాకంతా ఇవ్వలేదు సార్. ఇక్కడక్కడ తిరిగినా ఇస్తా అంటారు, ఎవరు పట్టింగ్ కూడా చేసుకుంటలేరు. కనీసం మాట్లాడతాడమ్మా? కొంచెం మాట్లాడతాడు, కానీ కొంచెం నత్తిగా వస్తుంది సార్. ఆయాసం బాగా పడతాడు, బాగా ఇట్లా ఒళ్ళంతా బిగిలిసుకుంటాడు ఇట్లా. ఇప్పుడు ఆయన పరిస్థితి మొత్తం మంచంలోనే జీవితకాలం ఇప్పుడు ఆయనకు. ఇటు ప్రపంచం చూడాలన్నా ఏది లేదు. సైకిల్ ఉన్నా ఎక్కడైనా చూపెడదామంటే అది కూడా అందుబాటులో లేదు, అది ఇవ్వలేక ఉన్నారు. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా. అందరు పేదోళ్ళే. ఎక్కడైనా ఈ ఊర్లో ఎవరికి అడిగినా కూడా చెప్తారు వాళ్ళ గురించి. పేదోళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళకు భూమి జాగా లేని పరిస్థితులు అయితే వాళ్ళు ఇప్పటి వరకు ఉంటారు. ఇగో ఇట్లా అయితే తింటారు. కానీ ఆయన పరిస్థితి మంచంలానే. అది వాసన 2-3 రోజులకి కడగకుంటే వాసనే వస్తుంది బాగా. మరియు మనతో పాటు బూక్య నరేష్ యొక్క తాతగారు హరిసింగ్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాత, నీ పేరు? బుక్య హరిసింగ్. మీ మనవాడు ఎన్ని సంవత్సరాల మంచంలో ఉంటాడు? 26 సంవత్సరాలు కానీ మంచంలో పడి ఉన్నాడు. ఇక వానికి దిక్కులు వద్దు. ఇన్నాళ్ళు మేము చూసినాం. ఇప్పుడు చేత కాకుండా ఇక పెద్ద మనవాడు ఇక వాడి స్థానం పోసుడు, వాని వంటి గడుగుడు ఇది అది ఆయన చేస్తాడు. ఇక అట్లనే పడి ఉంటే ఏదైనా మేము ఉంటే మేము చూసుకుంటున్నాం. ఇక వానికి చూస్తోడు లేడు, చేస్తోడు లేడు. అరే, బూక్య నరేష్ తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, తండ్రి చచ్చిపోయాడు. ఇక తల్లి ఒక 16 దేశం మీద బతుంది. ఇక వచ్చినాడు వస్తుంది, పోయినాడు పోతుంది. మీరే చూసుకుంటున్నారు? మేమే చూసుకుంటున్నాం.
ఇక ఆ పరిస్థితి ఉన్నది. ఇక ఎవరిని సర్పంచ్కి చెప్పినా ఏ ఎంపీటీసీ చేసినా ఎవరు తీవ్రలో పెట్టుకుంటలేరు. ఏదైనా వాళ్ళకైనా మరింత వాడు ఎకరాల కింద మంచాల పడి ఉన్నాడు, వాళ్ళకైనా ఇంత తిండి కాసమో లేదు ఇదో అదో ఏదైనా సేవ చేద్దాం, గవర్నమెంట్ నుంచి తిని బతాడు కదా, మరి వాడి గురించి ఒక మనిషి ఇంట్లోనే ఉండడు. ఒక మనిషి ప్రత్యేకంగా ఇక్కడ ఇంటికాడనే ఉండాలి. ఇక వాడు ఏది కూడా కూర్చోబోసుడు, అన్నం నీళ్ళు ఎవరు పోస్తారు, వాడు నడవడు. ఇక అట్నే పరిస్థితి అట్నే పడి ఉన్నాడు. ఎవరికి చెప్పినా సర్పంచ్ చెప్పినా చెవులు పెడతారు, వచ్చి చూస్తారు పోతారు. ఓట్లప్పుడు పెద్ద పెద్దలు వస్తారు, దొరలు దాతాలు చూస్తారు, ఇట్లా ఏదో ఇచ్చిన పావుల పరక చేతిలో పెడతాను అటే పోతాను. ఇక వాళ్ళకైనా సరే ఇప్పుడు ఇట్లాంటి కదా, ఇక భూమి జాగా లేనోడు ఈ బతికెట్లా మరి మంచాల పడి ఉన్నాడు. ఇంతో పాటుగా ఒక మనిషి ఇంటికాడ ఉంటాడు. మరి వాళ్ళ పరిస్థితి చూద్దాం, వాళ్ళు ఏదైనా సేవ చేద్దాం గవర్నమెంట్ నుంచి అని వాడు అంటోళ్ళు లేడు. మనతో పాటు బూకే నరేష్ కూడా ఇక్కడనే ఉన్నాడు. బూకే నరేష్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి వీళ్ళ తాతగారు కానీ వాళ్ళ అత్తగారు చెప్పారు. కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మాట్లాడతాడా లేడా అని. ఏం పేరు? బూకే నరేష్. రోజు ఎలా మంచంలోనే ఉంటావు? ఒంటికి రెంటికి దీంట్లోనా? ఎవరు తీసుకెళ్తారు నేను? మా అన్న. పింఛన్ వస్తుందా? వస్తుందా? నెల పింఛన్ వస్తుంది. మరి నీకు బండి ఏమైంది? బండి ఖరాబ్ అయిపోయిందా? బండి లేదు, బయటికి వెళ్ళాలంటే అన్న వాళ్ళు తీసుకెళ్తారు. చూసారు కదా ఈ బూకే నరేష్ పరిస్థితి. తన ఒంటికి రెంటికి కూడా మంచంలోనే వాళ్ళ అన్నగారే తీసుకెళ్తారు బయటికి అని తను చెప్పలేకపోతున్నాడు. కానీ తన బాధ చూస్తే చాలా వర్ణనాతీతంగా ఉన్నది. తనకు ఆల్రెడీ ఒక వాకర్ బండి, అదే వికలాంగుల బండి ఉన్నది, కానీ అది ఖరాబ్ అయిపోయింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు కూడా ఎలా అప్లై చేయాలని వీళ్ళకి తెలియదు. కానీ చొరవ తీసుకొని అలాంటి ఆ ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. ఓన్లీ ఓట్ల కోసమే స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వస్తారు అని చెప్పేసి వాళ్ళ బంధువులు తెలుపుతున్నారు. మనతో పాటు బూకే నరేష్ వాళ్ళ అన్నయ్య రమేష్ కూడా మనతో పాటు ఉన్నారు. తను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. బూకే రమేష్ అన్న. రమేష్, అసలు ఏం జరిగింది? అసలు పుట్టుకతోనే తన అంగవైకల్యుడు కదా, రోజు ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అంటే సార్ నేను ఫస్ట్ చెట్టు ఉన్నాను సార్ పుట్టినప్పుడు. ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలు అవుతాను సార్. ఇప్పుడు లేవడు చేయండి సార్. ఆయన అన్న కూడా మేమే తినిపించాలి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు దాకా ఓటు అయిపోతారు. ఇప్పుడు దాకా ఏం సాయం చేయలే. సరే ఇప్పుడు చేస్తారని మా సంవత్సరం అట్టే అనుకున్నాం, అసలు చేస్తలే. సరే ఇప్పుడు దాకా సైకిల్ ఇప్పిస్తారా అంటే ఇప్పుడు ఎవరు ఇప్పిస్తారు సార్. అప్పుడు బీదలో ఉన్నాం సరే ఏమైనా సాయం చెప్తారా అంటే ఎవరు చేస్తారు, ఎమ్మెల్యే సర్పంచ్ ఎవరు చెప్పినా కూడా ఎవరు సాయం చేస్తలే. అంటే ఇంతకుముందు మనకు నరేష్కి బండి కూడా వచ్చింది కదా, అది గవర్నమెంట్ ఇచ్చిందేనా? అంటే గవర్నమెంట్ అంటే సార్ ఇప్పుడు మా ఆవిడ తీసుకొచ్చింది సార్ సైకిల్. అంటే మీ దోస్తు తీసుకు? అవును సార్, అవును సార్. గవర్నమెంట్ ఇచ్చింది కాదు, గవర్నమెంట్ అంటే ముందు ఒకటి ఇచ్చింది సార్. అంటే అప్లై చెప్తే వచ్చింది. ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు అయింది సార్ అప్లై చేసింది. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. అంటే 5 సంవత్సరాల క్రితం మీరు అప్లై చేశారు కానీ ఇప్పటివరకు అర్జీ పెట్టుకున్నా కానీ మీకు రాలేదు? అవును సార్, ఇప్పుడు లేదు సార్. ఇంత గతంలో ఇచ్చిన వీల్ చైర్ కూడా మీ ఫ్రెండ్స్ మీకు ఇచ్చింది మాత్రమే? అవును సార్. అంటే తెలంగాణ ప్రభుత్వం ఉంది సార్ అప్పుడు, అంటే అప్పుడు ఉంటే ఆయన తీపిచ్చిండు ఒకటి సైకిల్. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ చొరవతోనే అది తీపిచ్చాడు? అవును సార్. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మొన్నట్లో కూడా మన మహబాద్లో కూడా వీల్ చైర్స్ అని చాలా ఎక్విప్మెంట్స్ కూడా అంగవైకల్యం ఉన్న వారికి, ఉన్న హ్యాండిక్యాప్డ్ వారికి చాలా వచ్చాయి, మీరు అప్లై చేసుకోలేదు? అంటే ఇప్పుడు పోయినసారి ఈసారి చేసిన సార్ అప్లై చేస్తే కూడా ఇప్పుడు దాకా ఏమైనా చెప్పలేదు సార్ సైకిల్. ఇది పట్టించుకోలేదా? అధికారులు పట్టించుకోలేదు. బూకే నరేష్ అన్నగారైనా రమేష్ ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో కూడా అప్లై చేశాము, ఈ ప్రభుత్వంలో కూడా అప్లై చేశాము. గత ప్రభుత్వంలో అప్లై చేసినప్పుడు వాళ్ళ స్నేహితుల చొరవ ద్వారా వాళ్ళకు వీల్ చైర్ అనేది వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక అప్లై చేస్తే ఇంతవరకు అనేది ఎవరు పట్టించుకోలేరు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ సర్పంచులకు చొరవ కూడా ఎలాంటిది లేదు. కానీ స్థానికంగా ఉన్న సర్పంచ్కి ఈయన 24 సంవత్సరాల నుంచి ఈ మంచం మీదనే ఉన్నాడని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ చొరవ ఎలాంటిది లేదు అని చెప్పేసి మనతో వాపోతున్నారు.